అబ్బా ఏం సుఖం ఇచ్చావే, రేపు మళ్ళా వస్తా. తొందరగా కానివ్వు, అసలే బయట కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. అయ్యో నేను అలాంటి వాడిని కాదండి. ఎవడీడు? కొంచెం ఫేస్ ఇటు తిప్పమ్మా. కానీ నేను అలాంటి దాన్నే. మరి నువ్వెందుకు వచ్చావు? అదో పెద్ద కథండి, చెప్పమంటారా? నీకు గంట టైం ఉంది, నువ్వేమైనా చెప్పు, వింటా. చెప్తాను వినండి. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, పని చేయడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. అప్పుడప్పుడు మేనేజర్ దగ్గర చివాట్లు, ఫ్రెండ్స్ దగ్గర దొబ్బులు, అలా సాగిపోతూ ఉండే లైఫ్. కానీ నా ఫ్రెండ్స్ మాత్రం హలో గీత, హలో వెన్నెల, హలో పవిత్ర. బేబీ ఒక ఇస్తూ వచ్చు కదా. అమ్మో నీ ఫ్రెండ్ పక్కనే ఉన్నాను, నేను ఇవ్వను. ఆడ సింగిల్ గాలే, నువ్వు రా బేబీ. రే వాళ్ళేమో బాగా ఎంజాయ్ చేస్తుంటే, కానీ నేను మాత్రం భుజాలపై ల్యాప్టాప్స్ చేసుకొని తిరిగేవాడిని. హలో గీత, హలో వెన్నెల. ఆపండి, అసలు ఎలా పడేస్తున్నారా ఇంతమంది అమ్మాయిల్ని? దేనికైనా స్కిల్ ఉండాలరా. అది మాలాంటి హార్డ్ వర్క్ వాళ్ళకి బాగా తెలుసు. కానీ నీలాంటి సాఫ్ట్వేర్ వాళ్ళకి తెలియదు కదా. రే నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను రా, కానీ చెప్పడానికే భయం వేస్తుంది. ఏంటి, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావా? అవునరా, కానీ చెప్పడానికే భయం వేస్తుంది. రేయ్ 6 100 100 6 మనం ఈ రోజు వెళ్తున్నాం, నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు అంతే. అంతే అంటారా? అలా నా ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడం వల్ల ఫైనల్ గా ఒకరోజు ప్రపోజ్ చేయడానికి వెళ్ళాను. రే అమ్మాయి వస్తుందిరా. రే కనిపిస్తుంది కానీ నాకు భయం వేస్తుందిరా. రే ఈ రోజు కానీ తనకి ప్రపోజ్ చేయకపోతే నేను ఇక్కడే చంపేస్తాను రా. ప్రపోజ్ చేయి. రే తప్పదా? తప్పదు. రే నాకు భయం వేస్తుందిరా. రే ఎల్లే ఈ రోజు కానీ ప్రపోజ్ చేయకపోతే నీ పేరు కోసేస్తా. అది అది నేను మీకు విషయం చెప్పాలండి. ఏంటో చెప్పు. అది ఓడి అమ్మాయి ఇరికించేసాడ్రా. వీడెవర్రా బాబు, తేడాగాడ్లాగున్నాడు. అలా అమ్మాయి నేను చేసిన పనికి పారిపోయిందండి. కానీ దాని తర్వాత రేయ్ మన ఆఫీస్ లో తనేరా టాప్ మోస్ట్ ఫిగర్. మేము ఎవరం ట్రై చేసినా పర్లేదు, కానీ నీకు పడింది. రే పైగా నిన్ను డైరెక్ట్ పిలిచిందిరా. ఈ ఛాన్స్ కానీ నువ్వు మిస్ చేసుకున్నావా, నువ్వు మగాడి కాదని ఒప్పుకోవాలరా. రేయ్ ఏమైందిరా? అంటే ఇది కూడా దొబ్బిందిరా. ఏంటి అక్కడ ఆగిపోయావుగా, వచ్చి పక్కన కూర్చో. సరే ఏం తింటావు? యాపిల్. అబ్బో గురిడికి మంచి టేస్ట్లున్నాయే. బా ఏంటి ఇంత ఉక్కబోస్తుంది? చ గాలి రాలే ఏం రాలే. ఏంటిది కప్పుగా బాగా? గెట్ అవుట్. ఏమండి ఆపండి ప్లీజ్ అండి, నవ్వకండి. లేకపోతే ఏంట్రా నువ్వు? అమ్మాయి డేటికి పిలిచి ఛాన్స్ ఇస్తే దుప్పటి కప్పి రావడం ఏంట్రా? పోండి, మీరు డిస్కరేజ్ చేస్తున్నారు, నేను చెప్పను. సరే సరే అలగకు, నెక్స్ట్ ఏంటో చెప్పు. రేయ్ నాకు తెలిసి మగాడి కాదేమోరా, ఖచ్చితంగా తేడే. రే మావా. అవునరా, నాకు కూడా అదే డౌట్ వస్తుంది. రే రూపేష్ నువ్వు కూడా వెళ్ళి ప్రపోజ్ చేయాలంటే తేడా గల్లా చుట్టూ కత్తుకుంటావు. అమ్మాయి ఛాన్స్ ఇస్తే దుప్పటి కప్పుకొని గెంటేసేలా చేసుకున్నావు. మరి నువ్వు తేడా కాబట్టి మరేంట్రా? ఇంకా చాలు, ఇంకా ఈ సింగిల్ గాడు మింగిల్ అవబోతున్నాడు. అది మీరు చూస్తారు, చూసి ఏడుస్తారు. ఏదైతే అదైంది, మీ ఎవ్వ తగ్గదేలే. అమ్మాయిరా వీడు పిల్లడప్పు. రే అదంతా కాదురా, నేను మగాడిని నిరూపించుకోవాలంటే ఏం చేయాలో అది చెప్పండి. రే నాకు తెలిసిన ఫిగర్ ఉంది, దాని దగ్గర తీసుకెళ్తా. నువ్వు దాంతో 1 గంట టైం స్పెండ్ చేయి. నువ్వు మగాడువా కదా తనే చెప్తాది. పదండ్రా చూసుకుందాం. రే అదే దాని ఇల్లు. రే తప్పదా? అలా నేను ఇక్కడ ఊడిపడ్డానండి. అవును, ఎందుకు నువ్వు అమ్మాయిలతో మాట్లాడడానికి భయపడుతున్నావు, సిగ్గుపడుతున్నావు? అంటే అదేమోనండి, నేను ఇలా చేయాలంటే నేను ప్రేమించే అమ్మాయి అయినా ఉండాలి, లేదా నన్ను ప్రేమించే అమ్మాయి అయినా ఉండాలి. ఓ నైస్. అవును, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వచ్చాడైతే నేనేమని చెప్పాలి? అది మీ చేతుల్లోనే ఉందండి. రేయ్
నాకెందుకో వీడు లోపల ఏం చేయట్లేదు అనిపిస్తుందిరా. రే ఇంతసేపు లోపల ఉన్నాడు ఏం చేయకుండా ఉంటాడారా? లేదురా, నాకెందుకో డౌట్ కొడుతుంది. పదా చూద్దాం పదా. పద. యువర్ టైమ్ ఇస్ అప్. ఇంకొంచేపు ఉంటానండి, వెళ్ళు. ప్లీజ్ అండి. అదిగో కస్టమర్ కూడా వచ్చేసాడు. ఈడప్పుడు ఇప్పుడే రావాలా? మీరు ఆగండి, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఎంతసేపు ఉంటావు భయ్యా? అన్నా అన్నా అన్న ప్లీజ్ అన్న, ఒక గంట తర్వాత రా అన్న. ఏంటి భయ్యా ఫస్ట్ టైమా? అవునన్నా. ఎంజాయ్ ఎంజాయ్. మళ్ళీ ఏంట్రా నువ్వు ఇంకా వెళ్ళకుండా? నువ్వు ఓ పక్కన ఏమైనా చేస్తావంటే చెయ్యవు, నాకేమో ఒక పక్కన కస్టమర్స్ వెయిటింగ్. ఏవండి ఆ డబ్బులు కావాలంటే నేను ఇస్తానులేండి. ఏవండి ఇప్పటిదాకా నేను చెప్పింది మీరు విన్నారు కదా, ఇప్పుడు మీ గురించి చెప్పండి, నేను వింటాను. ఏంటి నా గురించా? నా గురించి ఏముంటుంది చెప్పు. అంటే మీరు ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు చెప్పండి, నేను వింటాను. అవన్నీ ఎందుకులే, వదిలే. నాకు గతాన్ని గుర్తుకు చేసుకోవాలని లేదు. ప్లీజ్ అండి, మనకి ఇంకా గంట టైం ఉంది. నేను ఇప్పుడే బయట వెళ్ళనా, నా ఫ్రెండ్స్ నన్ను వేసుకుంటారండి ఏం చేయలేదని. ప్లీజ్ అండి మీ స్టోరీ చెప్పండి. నా పేరు వైషు. మా అమ్మ మా నాన్న ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత. బాధపడకమ్మా అల్లుడు, మా అమ్మాయి తల్లేని బిడ్డ. ఏ కష్టం బాధ లేకుండా అల్లారు ముద్దుగా పెంచాను. మా అమ్మాయిని నేను చేతిలో పెడుతున్నా, జాగ్రత్తగా చూసుకో అల్లుడు. మామయ్య తన నా ప్రాణం. నేను బ్రతుకున్నంత వరకు, నా ప్రాణం పోయేంత వరకు తనని నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. మీరేం భయపడకండి మామయ్య. హ్యాపీయా? అన్నయ్య మొత్తానికి ప్రేమించి పెళ్లి చేసుకున్నావుగా. రేయ్ ఏవండి టిఫిన్ చేసి వెళ్ళండి. ఇప్పుడు కాదులేవే, ఆఫీస్లో ఏమవుతుంది అక్కడ తినేస్తాను. అబ్బా ఏంటో ఈయన. మా నాన్న చేసిన ఒక తప్పు వల్ల మా అమ్మ జీవితమే నాశనం అయింది. రేయ్ నాకు కూడా ఏంట్రా, ఇది కాదే షో. వీడికి పడిపోయిందా? ఛా, డబ్బులన్నీ కాజేసి వచ్చాను, ఏం చేయాలి ఏంటో. ఛీ, ఏంటండి డల్గా ఉన్నారు? ఇలా 10,000కి 15,000కి ఒకటి కింద జాబ్ చేయలేకపోతున్నాను. నాకేదైనా బిజినెస్ చేయాలని ఉంది. కానీ బిజినెస్ చేయాలంటే మన దగ్గర అన్ని డబ్బులు లేవు కదండి. తెలుసు, కానీ నా దగ్గర డబ్బులుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. నాకు ఆ నమ్మకం ఉంది, కానీ అప్పు ఎవరు ఇవ్వట్లేదే. ఏంటి అమ్మ నాన్న పెట్టిన బంగారం నా దగ్గర ఉంది, అది ఇస్తాను, దాంతో మీరు బిజినెస్ చేసుకోండి. జ్యోతి, ఇప్పటికే నువ్వు నాకు చాలా చేసావు. ఇప్పుడు ఉన్నది ఇచ్చేస్తే రేపొద్దున పండగలకి పబ్బాలకి ఏం వేసుకుంటావు? చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే నాకెందుకండి? నా మొగుడు సక్సెస్ అయితే నాకు అదే చాలు. రేపు నా మొగుడు సక్సెస్ అయ్యాక ఎలాంటి 7 వారం నగలు కొనిస్తాడు, నాకు ఆ నమ్మకం ఉందండి. ఏవండి జ్యోతి, నువ్వు నాకు దేవుడిచ్చిన వరానివే. మీరు ఎప్పుడు బాధపడకండి, మీకు నేనున్నాను. ఏంట్రో మా ఆటకు వచ్చావు? మాతో కలిసి ఆడాలంటే మినిమం లచ్చ ఉండాలా. నీకంత సీన్ ఉందా? ఇది సరిపోద్దా? రండి సార్ కూర్చోండి సార్. నువ్వు లేదా బికారి నా కొడుక సార్ వచ్చాడు. రండి సార్ కూర్చోండి మీరు. షో. షో షో. ఛా, నీకెందుకు రే ఈ ఆటలని? పోరా ఇక్కడి నుంచి. ఛా, యదవ జీవితం ఏం బతుకురా నాది. ఏవండి మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటది? మీరు తండ్రి కాబోతున్నారండి. ఐఎమ్ ప్రెగ్నెంట్ అండి. నిజమా? అవునండి. ఏరా నెలలో ఇస్తాను 50,000 అప్పు తీసుకెళ్ళావు, అసలు కట్లా వడ్డీ కట్లా. ఇప్పటికే 3 నెలలు అయింది, నా డబ్బు కట్టు. సేటు, అరవక సేటు, ఇంట్లో మా ఆవిడ ఉంది, పైగా చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు. ఎవరు చూస్తే నాకేంట్రా, తీసుకున్నప్పుడు తెలియదు ఇవన్నీ. మర్యాదగా ఇప్పుడు ఇవ్వు. ఏమైందండి? అది ఏం లేదు లేవే. ఏమే, నువ్వు లోపలికి వెళ్ళు. రేయ్, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తా. నీ అప్పు మాఫీ చేస్తా. నా కోసం నువ్వు ఒకటి చేసి పెట్టాలరా. ఏం చేయాలి? నీ పిల్లం నాకు బాగా నచ్చిందిరా, ఒక రాత్రికి పంపిస్తావా? నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నరికేస్తా. రేయ్, రేపట్లోగా నా డబ్బు కట్టకపోతే నీ ఇల్లు నా సొంతం అవుతుంది, గుర్తు పెట్టుకో. నా మొగుడికి నేనంటే చాలా ఇష్టం, ఎంత ప్రేమో. అబ్బా, ఛే, వీణ్ణి అనవసరంగా కొట్టాను. చా, అనవసరంగా సేటు గని కొట్టేశాను. రేపట్లో వాడికి డబ్బులు ఇవ్వాలి.
ఎలా హే డ్యూడ్ వాట్సాప్. చెప్పరా. ఈరోజు ముంబై నుంచి ఇంటికి వచ్చాను రా. నాకు స్మాల్ ఫేవర్ కావాలి డ్యూడ్. ఏంటది? నాకు ఒక అమ్మాయిని సెట్ చేస్తావా? అది కూడా నాకు నాటుకోడి ఫిగరే కావాలి. అరే నేనేమన్నా అమ్మాయిలు బ్రోకర్ అనుకున్నావంటరా? అయినా నీకు నార్త్లోనే అమ్మాయిలు ఉన్నారు కదా. నాకు నార్త్ బోర్ కొట్టేసింది బ్రో. నాకు సౌత్లోనే కావాలి. కమాన్ డ్యూడ్, నీకు తెలిసిన వాళ్ళు ఈ సిటీలో ఎంతమంది ఉన్నారు కదా, ఒకరిని సెట్ చేయి. డబ్బులు ఎంతైనా పర్లేదు, సెట్ చేసిన నీకు కూడా ఎంతో కొంత ఇస్తాలే. సరే చూస్తా. వీడు సావదొబ్బుతున్నాడు రా. ఏం చేయాలి? ఎటు నుంచి చూసినా నా భార్య కూడా కత్తిలానే ఉంది. వాళ్ళు వీళ్ళు ఎందుకు? నా భార్యనే సెట్ చేస్తే పోలా, నా అప్పులన్నీ తీరిపోతాయి. హలో, నీకో ఫోటో పెట్టా చూడు. వెయిట్ ఎ సెకండ్. వావ్, ఎవరు డ్యూడ్? కత్తిలా ఉంది. నా పెళ్ళాం రా. డ్యూడ్, వాట్ ఆర్ యూ టాకింగ్? అవునరా, నా భార్య. కానీ అందరికి ఇచ్చే పేమెంట్ కాకుండా నాకు ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎంతైనా పర్లేదు, నేను ఇస్తా. నాకు ఓకే, నీకు ఓకే, మరి నీ వైఫ్ కి? కూల్ రా. ఇలాంటివి ఎన్ని షేర్ చేసుకోలేదు మనం కాలేజ్ రోజుల్లో. రేపు నువ్వు డబ్బులు రెడీ చేసుకో, నేను నా పెళ్ళాన్ని రెడీ చేస్తా. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఏంటండి మళ్ళా డల్ గా ఉన్నారు? జ్యోతి, ఈ ప్రెగ్నెన్సీ ఏమొద్దు, అబార్షన్ చేయిస్తాను. ఏం మాట్లాడుతున్నారండి? ప్రతి ఆడపిల్ల తల్లవ్వాలనుకుంటుందండి. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? ప్రెగ్నెన్సీ తీయించుకోవడం ఏంటండి? అలా కాదురా నాన్న, ఇప్పుడు మన పరిస్థితి ఏం బాలేదు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా లేదు. అన్ని బాగున్నప్పుడు పిల్లల్ని కందాంరా. ఈ ఒక్కసారి నా మాట వినొచ్చు కదా ప్లీజ్. మీరు ఎంత చెప్పినా నేను కన్విన్స్ అవనండి ఈ విషయంలో. నేను తీయించుకోను. జ్యోతి, జ్యోతి, ఏంటండి? నీరసంగా ఉందన్నావు కదా, ఈ జ్యూస్ తాగుదులే. ఇప్పుడు నాకేం తాగాలని లేదండి. అయ్యో, ఇది మామూలు జ్యూస్ కాదు, లోపల ఉన్న బేబీకి హెల్దీగా ఉండడానికి. సరే ఫ్రిడ్జ్ లో పెట్టండి, తర్వాత తాగుతాను. సరే తప్పకుండా తాగు, ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను, మర్చిపోకు సరేనా? జ్యోతి, జ్యూస్ తాగావా? లేదండి, తాగుతా. తొందరగా తాగు. సరే. జ్యోతి, జ్యూస్ తాగావా? ఇంకా తాగలేదండి, తాగుతా కాసేపు పోయాక. తొందరగా తాగు. జ్యోతి, జ్యూస్ తాగావా? తాగుతానండి, పని అయ్యాక. పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు, ముందు జ్యూస్ తాగు. ఏంటి ఎప్పుడు లేదు నేను జ్యూస్ తాగమంటున్నాడు? నాకే తేడా కొడుతుంది. జ్యోతి, జ్యూస్ తాగేసావా? తాగేశానండి. నిజంగా తాగేసావా? నిజంగా తాగేశానండి. నిజంగా? నిజంగా తాగేశానండి. జ్యోతి, ఏమే జ్యోతి? ఏంటండి? నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ముంబై ఫ్రెండ్ రిషి ఈడే. నమస్తే అండి. నమస్తే అండి. రాక రాక మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. చికెన్ తెస్తాను కానీ వండి పెట్టు. ఏమండి, నేను ఇప్పుడే వెళ్ళాలా? వీడిని చూస్తుంటేనే ఏదోలా ఉంది నాకు. కాఫీ టీ ఏం తాగుతారా? లస్సీ తాగుతానండి. ఏంటి మా ఆయన ఇలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు? లస్సీ కావాలి, లస్సీ విషమిచ్చి చంపాలి. నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చా? దెబ్బే ఎంత రుచిగా ఉందంటే నీతో పడక సుఖం ఇంకెంత రుచిగా ఉంటుందో. చెప్పు తెగిపోద్దు నా కొడక. నువ్వు ఇలాంటి వాడని మా ఆయనకి తెలిస్తే నిన్ను నిలువునా చీరేస్తాడు. ఏంటి మీ ఆయన? అసలు నిన్ను అనుభవించమని పంపించిందే నీ మొగుడే. మా ఆయన అలాంటి వాడు కాదు, నువ్వు తప్పుడు కుతులకు వస్తున్నావు. ఎవ్వడే తప్పుడు కుతలకొస్తుంది చూడు. నా పడక సుఖం కోసం బయట కుక్కలా కాపలా కాస్తున్నాడు చూడు. ఒప్పుకున్న ఆడదాని సుఖం కంటే ఇలాంటి పొగరుబోతు గిత్తని బలవంతంగా అనుభవిస్తూ వచ్చే మజానే వేరు. రావే రా. చంపేసిందిరా. నాకేం చెప్పావు? ఏం జరుగుతుందిరా ఇక్కడ? నీ భార్య నా తలపాలు కొట్టేసిందిరా. అయిపోయిందిరా, అది నా చేతుల్లో. పద. ఏంటే ఒప్పుకొనన్నావంట? ఒప్పుకోపోతే చంపేస్తా. నీ కంటిని ఏ కనిపిస్తున్నాడా? కనిపిస్తానా? ఏంటి ఒప్పుకోపోతే చంపేస్తా. ఒప్పుకో. కొట్టినా చంపినా సరే నేను మాత్రం ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవే? రేయ్, వచ్చి అనుభవించుకోరు ఇప్పుడు. ఏ జ్యోతి, లే. ఏంటే నాకంటే బాగా వాడు. నువ్వు మగాడు వెంట్రా? కట్టుకునే పళ్ళని వేరే వాడితో పడుకోబెడతావా? నీది ఒక బ్రతికేంట్రా? నాకు డబ్బులు అవసరం,
ఒకటి దగ్గర పనిచేసిన ఒక్క రోజులో ఇంత డబ్బు సంపాదించలేను. అదే నువ్వైతే ఒక్క గంటలో ఎంత డబ్బు సంపాదించావే. అదే నువ్వు ఒప్పుకుంటే ఎన్ని లక్షలు సంపాదించొచ్చు. తక్కువ టైంలో కోటీశ్వరం అయిపోవచ్చు. ఒప్పుకోవచ్చు కదే. నీది ఒక మగ పుట్టికేంద్రా, ఒక అమ్మకి అబ్బకి పుట్టవరా నువ్వు. నిన్ను నమ్మి వస్తే నా జీవితం నాశనం చేసావు కదరా. నువ్వు ఎన్ని తిట్టినా సరే నా చెవులకు మాత్రం డబ్బు 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 డబ్బే వినిపిస్తుంది. ఇంకా చాలా మంది వస్తారు, రెడీగా ఉండు. రే డబ్బులు నీకు ఇచ్చిన ఒక్క రోజు గడువు అయిపోయింది. సేటు, మొన్న నువ్వు నాకు ఇచ్చిన బంపర్ ఆఫర్ తెగ నచ్చేసింది. మిగిలిన పైసలు ఇచ్చావనుకో వెళ్ళి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఏమంటావు? నాకు డీల్ ఓకే. అయితే పైసలు కొట్టు. రాజు, జ్యోతి అయితే వారం నుండి కనపడలేదే. జ్వరంగా ఉండి పడుకుంది పిన్ని గారు. జ్వరం అంటే బయటికి రానంత జ్వరమా? వారం నుంచి చూస్తున్నా ఎవరెవరో ఇంటికి వస్తున్నారు, అక్కేమో బయటకు రావట్లేదు. ఎవరు వాళ్ళంతా? వాళ్ళు మా భార్య తరపు చుట్టాలండి. చుట్టాలంటే ఓన్లీ మగవాళ్ళే ఉంటారా? ఆడవాళ్ళు ఉండరా? ఆడవాళ్ళు రావట్లేదేంటి? నిజం చెప్పు రాజు, జ్యోతికి ఏమైంది? అయినా మీరేంటి పోలీసులాగా 100 ప్రశ్నలు వేస్తున్నారు? మా ఇంట్లో సమస్యలు 100 ఉంటాయి. అవన్నీ మీకు కావాలా? మీ ఇంట్లో సమస్యలు మీరు చూసుకోండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ రాజుగాడు ఏందో దాస్తాడు మనతో. నాకు అదే అనిపిస్తుంది పెద్దమ్మ. 2 రోజులు చూసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను. చుట్టుపక్కల అందరూ తెలిసిపోయేలాగుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఈ పరిస్థితులను తెలియకూడదు వీళ్ళెవరికి. ఏదో చేయాలి. జ్యోతి, నన్ను క్షమించి జ్యోతి. ఇన్ని రోజులు ఎంత తప్పు చేశానో తెలుసుకున్నాను జ్యోతి. ఇన్ని రోజులు నేను మనిషిని కాదు జ్యోతి, ఒక జంతువుని, ఒక రాక్షసుడిని. నేను బ్రతకూడదు జ్యోతి. నన్ను చంపే జ్యోతి, నన్ను చంపే. వీడేదో మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నాడు. వీడి దగ్గర నుంచి తప్పించుకోవాలి. చంపే జ్యోతి, నన్ను చంపే. అసలు ఈ దుర్మార్గం నమ్మకూడదు. నేను మారిపోయాను జ్యోతి, నేను మారిపోయాను. ఇదివట్లాగా నేను జాబ్ చేసి పోషిస్తాను జ్యోతి. పిల్లలే కదా జ్యోతి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం జ్యోతి, వెళ్ళిపోదాం. ఈ నీచు చెప్పే మాటలు అసలు నమ్మకూడదు. నాకు తెలుసు జ్యోతి నువ్వు నమ్మవని. నేను నీచుడిని, దుర్మార్గుడిని, క్రూరుడిని జ్యోతి. నీకు నమ్మకం కలగాలంటే ఏం చేయాలి? మనం మీ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళాం జ్యోతి. అక్కడికి వెళ్ళాక నువ్వు అక్కడే ఉండు. నేను జాబ్ వచ్చాక నిన్ను తీసుకెళ్తాను జ్యోతి. ప్లీజ్ జ్యోతి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి మా నాన్న కలుసుకోవచ్చు. మన అందరికి వెళ్ళిపోతాం. ప్లీజ్ జ్యోతి, ప్లీజ్. సరేనండి, వెళ్ళిపోదాం. బట్టలు చదువుకో జ్యోతి, వెళ్ళిపోతాం జ్యోతి మనం. ఏంటండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మా అమ్మ నాన్న ఊరు ఇది కాదు కదండి, ఇటువైపు కూడా కాదు కదండి. నాకేదో భయంగా ఉందండి. అయ్యో అదేం లేదు జ్యోతి, రాత్రి అయింది కదా, బస్సులు దొరకవు బయట. ఇక్కడ నాకు తెలిసిన అక్కోళ్ళు ఉంది. ఈరోజు రాత్రి పడుకొని రేపొద్దున వెళ్ళిపోదాం. ఏంటో నాకు భయంగా ఉందండి, నేను రాను ఇప్పుడు. అయ్యో నేనున్నాను కదా రా జ్యోతి, ఏమవ్వదు రా. ఎవరు వీళ్ళంతా? ఎక్కడ తీసుకొచ్చారు వీడు? శాంభవి అక్క, శాంభవి అక్క. ఏంటి రాజు, చాలా రోజులకు వచ్చావు? అదే అక్క, ఫోన్లో చెప్పాను కదా తనని తీసుకొని వస్తానని. సరేలే, వదిలేసి వెళ్ళు, నేను చూసుకుంటా. ఏంటి, నన్ను వదిలేకండి. నన్ను మా అమ్మ నాన్నటి తీసుకెళ్ళిపోండి. వీళ్ళు చూస్తుంటే నాకు భయంగా ఉందండి. అయ్యో ఏం కాదు జ్యోతి, తను మా అక్కే. అయ్యో మనక్కే జ్యోతి, నేను కూడా ఉంటా కదా నీకు తోడుగా. పద పద. అయ్యో నేను డాక్యుమెంట్స్ మర్చిపోయాను. సర్టిఫికేట్స్ అన్ని ఇంట్లోనే ఉండిపోయాయి. రేపొద్దున జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే సర్టిఫికేట్స్ కావాలి కదా. నేను ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, ఓకేనా? అక్క కొంచెం చూసుకో జాగ్రత్తగా. నీ ఉండి జ్యోతి, ఏం కాదు అక్క, చూసుకో కొంచెం జాగ్రత్తగా. అమ్మా, తను వచ్చేదాకా మా ఇంట్లో ఉందిరా. నిన్ను నా సొంత చెల్లెలా చూసుకుంటాను. నీకు ఇక్కడ ఏం భయం లేదమ్మా, నేనున్నానుగా, రా. ఏంటక్క ఇవి? ఏంటే నీకేం తెలియనట్టు నంగనాసులా మాట్లాడుతున్నావు? ఈ చీర, ఈ మల్లెపూలు, గాజులు వేసుకొని రెడీగా ఉండు. ఎందుకక్క? ఎందుకు వేసుకోవాలి? నీకోసం కస్టమర్ వెయిటింగ్ కాబట్టి. ఏం మాట్లాడుతున్నారక్క? కస్టమర్ వెయిటింగ్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అంటే నీకేం తెలియకుండానే వచ్చావా ఇక్కడికి? నిన్ను నీ మొగుడు 5 లక్షలు మాకు అమ్మేసిపోయాడా? తొందరగా రెడీ అయ్యిరా. అక్క, కస్టమర్లు వెయిటింగ్, కొత్త ఫిట్టింగ్ రెడీ కాలేదక్క. ఏంటి, అది ఇంకా రెడీ అవ్వలేదా? దాని సంగతి చెప్తాను పద. అక్క
చూడక్క వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. నేను అర్థం కాదని చెప్పక్క. ఏంటే రెడీ అవ్వమంటే ఇంకా రెడీ అవ్వకుండా? ఏంటక్క నువ్వు కూడా ఇలానే మాట్లాడుతున్నావు? ఎవరే నీకు అక్క? నువ్వేమన్నా నా అమ్మకు పుట్టావా నా అబ్బకు పుట్టావా? అక్క దయచేసి నేను వదిలేయండి అక్క, మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నేను అర్థం కాదు, నన్ను వదిలేయండి అక్క. నిన్ను వదిలేయడానికి కాదే 5 లక్షలు పెట్టి కొనింది. ఏదో నీ ఫిగర్ బాగుంది కదా అని నీతో కోట్లు సంపాదించవచ్చు అనుకున్నా. అక్క నీ డబ్బులు కావాలంటే మా పుట్టింటికి వెళ్ళి కూలనాలో చేసుకుని నీకు ఇచ్చేస్తానక్క, నన్ను వదిలేయండి అక్క. నేను కాదు. ఒసేయ్, ఈ దందాలో అడుగు పెట్టడమే గాని పోవడాలుండవు. ఒకటి ఇక్కడే బతకాలి లేదా ఇక్కడే చావాలి. నేను అలాంటిదాన్ని కాదు, నేను ఈ పని చేయలేను. ఏంటే బలిసిందా? ఏయ్ చెప్పేది విను, వెళ్ళి రెడీ అవ్వు. ఏయ్ అక్క, ఇది గంటలో రెడీ అవ్వలేదనుకో 2 రోజులు అన్నం నీళ్ళు లేకుండా పెట్టేసేయండి. సరే అక్క. ఇదే మంచి టైం, పారిపోవచ్చు. రేయ్ ఆ కొత్త పిట్ట పారిపోతుంది, పట్టుకుండ్రా. నన్ను వదలండి, మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోతుంది, నన్ను వదలండి. ఏంటి మా కళ్ళు కప్పే పోదాం అనుకుంటున్నావా? 5 నిమిషాల్లో రెడీ అయి రాలేదనుకో చంపేస్తా. నీ ఆనవాళ్ళు కూడా దొరకవు. ఇప్పుడు లైన్లోకి వచ్చావే. అక్క ఆ నీలకంఠగాడు వస్తున్నాడంటక్క. వాని దగ్గరికి వెళ్ళాలంటే మన లేడీస్ భయపడిపోతున్నారక్క. అవునే, వాడు అసలే మొరటి నా కొడుకు. మన ఆడవాళ్ళని చిత్రహింసలు పెడుతున్నాడని నేను కూడా విన్నాను. ఇప్పుడు ఎలా అక్క? కొత్తగా ఉప్పిట్టు వచ్చింది కదే, దాని దగ్గర పంపించండి. అక్క అది అసలు కొత్త పిల్ల, వాడిని తట్టుకోగలదా? వాడు అసలే రాక్షసుడు. ఏయ్ వాడు అసలే మన రెగ్యులర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకు ముఖ్యం. చెప్పింది చేయండి. నువ్వేనా కొత్త పెట్టావే? ప్లీజ్ సార్, నేను ఆడదాన్ని కాదు సార్, నన్ను ఏం చేయకండి, మీకు దండం పెడతా. నిన్నేం చేయను, రేపు మాత్రమే చేస్తాను. ఏంటి నాటకాలా? ఆహా, ఇక నుంచి ఆ ఫిగర్ మన దగ్గరే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి అనుభవించిపో. ఇలాంటి జీవితం బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిది. నా బిడ్డ వీళ్ళ మధ్య బ్రతకడం నాకు ఇష్టం లేదు. కనీసం నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నేను బ్రతకాలి. అమ్మా, అక్క ఈ నీళ్ళు తాగక్క. కొంచెం విషయం ఉంటే ఇవ్వండి అమ్మా, తాగి చచ్చిపోతాను. అక్క ప్రేమించిన వాడితోటి 100 ఏళ్ళు బతుకుదామని వచ్చిన నాకు వాడు అవసరాల కోసం ఇలాంటి క్రూరమైన వాళ్ళ మధ్య వదిలేసి వెళ్ళిపోయాడు నన్ను. నిన్ను కట్టుకున్న వాడు అమ్మేస్తే నేను నా తల్లిదండ్రులకు భారమని నన్ను ఇక్కడ అమ్మేశారక్క. ఈ క్రూర ముగాల మధ్య నలిగిపోతున్నా అక్క నేను కూడా రోజు. ఈ నీళ్ళు తాగక్క. అక్క ఆ జ్యోతికి ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిందే. అవునే, వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ దాన్నే కోరుకుంటున్నారే. అక్క రేటు కూడా పెంచుదామా? దాని వల్ల ఆదాయం పెరుగుతుందని ఆనందపడాలో, మిగతా పిట్టలు గిరాకీ తగ్గుతుందని బాధపడాలో అర్థం కావట్లేదే. అయితే ఇప్పుడు ఏం చేస్తామక్క? అయితే మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ ని గ్యాప్ లేకుండా దాని దగ్గర పంపించండి. అప్పుడు మనకు అన్ని విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఏ రాయుడు, చాలా రోజులకు వచ్చావే? జ్యోతి కోసం వచ్చాను. జ్యోతి ఈరోజు చాలా బిజీగా ఉంది రాయుడు. కొత్త పిట్టలు ఉన్నారు, చూసుకోకూడదా? నాకు జ్యోతినే కావాలి, జ్యోతి ఉన్నప్పుడే వస్తా. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఏయ్ ఇట్రావే. చెప్పక్క. వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ జ్యోతిని అడుగుతున్నాడు. అది ఖాళీ అయిందా? ఖాళీ అయింది కానీ తన హాఫ్ అన్ అవర్ ముందే పీరియడ్స్ అయిందక్క. ఈ 5 రోజులు దాని వల్ల ఎంత డబ్బులు ఆసవస్తో తెలుసా నీకు? ఏదైతే అది అయింది, కస్టమర్లు పంపించండి. అక్క కానీ తను పీరియడ్స్ అక్క. ఒక్కసారి వ్యాపారంలోకి అడుగు పెట్టిన తర్వాత అవన్నీ ఏమీ కుదరవు, పంపించు. ఏంటి ఇది ఇలా నడుస్తుంది? ఏ ఆగు, ఏంటి నీ పొట్ట పెద్దగా ఉంది? అంటే నువ్వు కడుపుతో ఉన్నావు కదా? అవునక్క. అమ్మా, అంటే నీ మొగుడు కడుపుతున్న దాన్ని తీసుకొచ్చి నాకు అమ్మేశాడా? అమ్మా నీ మొగుడు ఎంత పని చేశాడే? ఏమే అర్జెంట్ గా మన కవర్ పెట్టు. అయ్యో
ఇప్పుడు ఏం చేస్తారో ఏమో. రేయ్ ఆ దొంగ నా కొడుకు ఎక్కడున్నాయి వెంటనే నా దగ్గర తీసుకురండి రా. అలాగే అక్క. కంగ్రాట్స్ అక్క, నువ్వు తల్లి కాబోతున్నావు. నాకు ఇన్ని రోజులు చెప్పనే లేదు, మనం ఇద్దరం కలిసే ఉన్నాంగా. తల్లిని అవుతున్నానని ఆనందపడాలో, నా బిడ్డ ఈ క్రూర ముఖాల మధ్య పెరుగుతుందని బాధపడాలో తెలియట్లేదురా. బాధపడకక్క, నువ్వు బాధపడితే లోపల ఉన్న బిడ్డకి ఇబ్బంది అవుతుంది కదా. ఇదో అక్క, ఈ యాపిల్ తినక్క. నాకు వద్దురా. ప్లీజ్ తినక్క, బేబీ కోసమైనా తినక్క. రేయ్ దొరికాడా దొంగ నా కొడుకు? లేదక్క, ఆ దొంగ నాకు నువ్వు డబ్బు ఇచ్చిన రోజు ఊరోజు పారిపోయాడంట. ఎంత మోసం చేశాడు దొంగ నా కొడుకు. వాడు కానీ దొరకాలి, వాడు పేగులి స్మెల్ వేసుకుంటాం. రెడ్డి గారు ఎన్ని గంటలకు పంపించమంటారు? అక్క ఏంటి అక్క, జ్యోతికి ఇప్పుడు 8వ నెల అక్క. దాన్ని ఇలాగే ఇంట్లో కూర్చోబెట్టి పేపుదామా? అవునే, అది చూస్తే కడుపుతో ఉంది. వచ్చిన కస్టమర్లు అందరు దాన్నే అడుగుతున్నారు. దాని వల్ల మన వ్యాపారం దెబ్బతింటుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తాం అక్క? అది కడుపుతో ఉందని మన కస్టమర్ తెలిస్తే ఒక్కడు కూడా మన గుమ్మం తొక్కడు. దాన్ని అర్జెంట్ గా మన వాళ్ళకి చెప్పి ఎక్కడక్కడ వదిలేసేమని చెప్పు. దాని సావల్సి వస్తుంది. ఎందుకక్క? దానికి ఆడపిల్ల పుడితే మన వ్యాపారంలో బాగా వాడుకోవచ్చు అక్క. అదే మగపిల్లాడు పుడితే మన ఇంటికి కాపలా కుక్కలాగా వాడుకోవచ్చు కదక్క. షబ్బాషే, ఇంత మంచి ఐడియా చెప్పావు. నాకు ఈ ఐడియా రాలేదు. అయితే దానికి ఇక్కడే కానుపు చేయండి. అక్క, ఆ జ్యోతికి ఆడపిల్ల పుట్టిందే. అబ్బా, దీనివల్ల అన్ని లాభాలే మనకి. కంగ్రాట్స్ అక్క, నీకు ఆడపిల్ల పుట్టింది. ఎంత ముద్దుగుంది చూడు. ఎంచే వెయిట్ చేయాలి, తొందరగా రా. పాపకు మళ్ళీ తాపిచ్చలే. ఫస్ట్ నాకు లోపల పదవి. కస్టమర్ వెయిట్ చెప్పించకు వెళ్ళు. ఒక్క 2 నిమిషాలండి, పాప ఏడుస్తుంది. పాలు పెట్టేసి వస్తారండి. ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఆగవే, ఫుల్ మూడ్లో ఉండ, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్. బాబా మీ అమ్మ ఎక్కడా? లోపలుంది. డబ్బులు ఏంటి డబ్బులా? ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావి? నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే గారి మంచిని. నన్నే నువ్వు డబ్బులు అడుగుతున్నావా? నువ్వు ఎవడైతే నాకేంట్రా, గంట సేపు నాతో నవ్వు. నిన్ను సుఖపెట్టినందుకు నా డబ్బులు నాకు ఇవ్వి. ఏంటి నాకే వేలు చూపించి మాట్లాడుతున్నావు? నువ్వెంత, నీ బతుకెంత? నేను తలుచుకుంటే గంట లోపల మీ గుడారం మొత్తం ఖాళీ చేపిస్తాను. ఏంటా నువ్వు ఖాళీ చేయించేది? నా డబ్బులు నాకు ఇవ్వరా? చేశాను. ఏయ్ ఆగు. ఏయ్, నాకు రావాల్సిన డబ్బులు మాత్రమే తీసుకుంటా. ఎక్స్ట్రా డబ్బులు నాకెందుకు? తీసుకో. హోంవర్క్ చేసావా? చేశానక్క. నీకెన్నిసార్లు చెప్పలేవే దాంతో తిరిగేద్దని? తను నా ఫ్రెండ్ అక్క. ఇది నీ ఫ్రెండ్ ఏంటే? అయినా అమ్మ చెప్పింది కదా ఇల్లుంటోళ్ళతో తిరగద్దని. ఏమైందక్క ఇప్పుడు? వీళ్ళమ్మకు వేసి అని మన అమ్మ చెప్పింది. ఇలాంటి వాళ్ళతో ఉంటే చెడిపోతామని మన అమ్మ చెప్పింది. రా వెళ్దాం. అమ్మ, బుక్స్ ఫీజు కట్టాలంటమ్మా, టీచర్ చెప్పారు. ఆహా, ఇదోమా తీసుకెళ్ళి మీ మేడంకి ఇవ్వు. సరే అమ్మా. గాంధీ సమానమైన నాకు తాగదాని డబ్బులే. అయ్యా నా దగ్గర డబ్బులు లేవయ్యా. నీ దగ్గర డబ్బు లేకనే అంటే మర్యాదగా డబ్బులు ఇవ్వు. నా దగ్గర లేవయ్యా. డబ్బులు ఎట్లేవే? అమ్మా, నేను ఇంకా చదువుకోలేనా? ఇదిగో అమ్మా, ఈ డబ్బులు తీసుకుని మీ పాపను బాగా చదివించండి. ఇట్రావే, ఒకరి పాప సొమ్ము మాకు వద్దమ్మా. ఇది పాపపు సొమ్ము కాదమ్మా, నా మనసు చంపుకుని నా ఒళ్ళు అమ్ముకుని సంపాదించుకున్న డబ్బమ్మా. తీసుకోమ్మా, నీ కూతురు బాగా చదివించు. నా ఒళ్ళు అమ్ముకుని సంపాదించొచ్చమ్మా, కానీ నేను తప్పుడుదని కాదమ్మా. తీసుకోండమ్మా. అయ్యో, నాకు దండం పెట్టకమ్మా, మీ కూతురు బాగా చదివించు. ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా, నువ్వెందుకు వాళ్ళకి డబ్బులు ఇచ్చావు? ఆ పాపను చూస్తే నువ్వే గుర్తొచ్చావమ్మా. నువ్వు ఎలాగైతే చదువుకున్నావో ఆ పాప కూడా అలాగే చదువుకోవాలి కదా, అందుకే హెల్ప్ చేశాను. నువ్వు కూడా హెల్ప్ చేయాలి. సరే అమ్మా. అన్నా అన్నా, ఇక్కడ జ్యోతమ్మ ఇల్లు ఎక్కడన్నా? చెప్తాలగని నీకు జ్యోతమ్మతో పని ఏంటి? చాలా పని ఉంది, చెప్పన్నా. క్వార్టర్ తీస్తే చెప్తా. కోట కాకపోతే ఒక ఫుల్ తీస్తాను చెప్పన్నా. ఫుల్లా? ఆ 2వ వీధిలో 3వ ఇల్లెప్పు.
జ్యోతి, ఓ జ్యోతి, ఎవ్వడ్రా నువ్వు నన్ను పేరెట్ పిలుస్తున్నా? నేను ఎవరైతే నీకేంటి? నీకు కావాల్సిన డబ్బు, నాకు కావాల్సిన సుఖం, పదా ఇంట్లోకి. చూడడానికి వేయడంత లేవు, మూతి మీద మీసం కూడా లేదు, నువ్వు మగాడు అనిపించుకోవడానికి వచ్చావా? మీసం లేకపోతే ఒంట్లో వేడుంది, కండల్లో సత్తా ఉంది, జోబు నిండా డబ్బు ఉంది, అది ఇంకేం కావాలి? చూస్తే నా తమ్ముడు వేసుకోవడానికి లేదు, నీకు నేను కావాల్సి వచ్చిందిరా. రేయ్ అర్జెంట్ గా కలిస్తే వయసుతో వై వర్షాలతో మీలా ఒళ్ళమ్ముకునే వ్యాపారం చేసే వాళ్ళ పని ఏంటి? ఎవడొస్తే వాడితో పనుకోక. ఆ కొడక ఇంకొకసారి ఈ ఏరియాలు గాని చుట్టుపక్కల ఏరియాలు గాని కనిపిస్తే చంపేస్తా. పో ఇక్కడి నుంచి. అక్క వాడు చెప్పింది కూడా నిజమే కదక్క. వ్యాపారం చేసి బతికే మనకు వాయు వరుసలు వయసుతో పనేంటక్క? ఎందుకంటే నేను మనిషిని, పశువుని కాదు. ఎవడ పడితే వాడు నా మీద ఎక్కడానికి. వాడు ఈ వయసులో చదువుకోవాల్సింది వదిలేసి వాడికి పడక సుఖం కావాల్సి వచ్చిందా? వాడికి బుద్ధి లేదు, మనకైనా బుద్ధి లేదా? నిజమే అక్క, నువ్వు చాలా ఆలోచించావు. ఏ జ్యోతి, తొందరగా పద, లోపలికి నర లాగేస్తున్నాయి. 5 నిమిషాలకు పాపకు అన్నం తినిపిస్తున్నా. ఏయ్, ఇదెవరు? నీ కూతురా? నా పాపే. ఇది ఇప్పుడే ఇంత అందంగా ఉందంటే పెద్ద అయ్యాక నిన్ను మించిపోతుంది జ్యోతి. ఇది పెద్ద మనిషి అయ్యాక ఫస్ట్ నాకే కావాలి జ్యోతి. అరే ముసలా కొడక, మీకు ఒక 70 ఏళ్ళు ఉంటాయా? మహా అయితే ఒక 2 ఏళ్ళు బతుకుతారు. ఈ 2 ఏళ్ళు మీరు బ్రతుకుతారో చేస్తారో ఎవడక తెలుసు? నీ మనవరాలు ఉన్న వయసుతో నువ్వు ఇలా మాట్లాడతావా? మనిషివేనా నువ్వు? మరి ఒక వేసే కూతురు వేసే కాకుండా కలెక్టర్ అవుతుందా? అవునరా, నా కూతురు కలెక్టర్ అవుతుంది. కలెక్టర్ అయ్యి ప్రతి ఆడపిల్లని కామంతో చూసిన ప్రతి నా కొడుకుని, నీలాంటి కొడుకుని జైల్లో వేస్తుంది. అయితే ఇంకేంటి, మన పంట పండినట్టే. మన గ్యాంగ్ లో ఉన్న కత్తి లాంటి ఫిగర్లు అందరినీ దింపు. ఎవరు కావాలో వాడే సెలెక్ట్ చేసుకుంటాడు. మనకు కావాల్సింది డబ్బు, వాడికి కావాల్సింది సుఖం. కానీ ఇక్కడ ఒక సమస్య ఉందక్క. ఏంటి అది? ఏమైందమ్మా, పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? అమ్మా ఈరోజు ఏం జరిగిందంటే, వీళ్ళమ్మకు వేసి అని మన అమ్మ చెప్పింది. ఇలాంటి వాళ్ళతో ఉంటే చెడిపోతామని మన అమ్మ చెప్పింది. రా వెళ్దాం. మీ అమ్మ ఒక వేశ్య అని అందరు అంటున్నారమ్మా. వేశ్య అంటే ఏమిటమ్మా? చెప్పమ్మా నాకు. అయ్యో కరెంట్ పోయిందే. వేశ్య అంటే ఒక మంచి అమ్మ. తన జీవితం నాశనం అయిపోతున్నా సరే తన అనుకున్న వాళ్ళ జీవితం బాగుపడాలని కోరుకునేదే వేశ్య అమ్మ. ఈ కొవ్వొత్తిలాగా. అక్క ఏంటి? ఎవరు కావాలో వాడే సెలెక్ట్ చేసుకుంటాడు. మనకు కావాల్సింది డబ్బు, వాడికి కావాల్సింది సుఖం. కానీ వానికి ఒక పిల్ల కావాలంట. పిల్ల కావాలా? అందమైన అమ్మాయిలు అంటే సెట్ చేయగలం, ఆంటీలు అంటే సెట్ చేయగలం. పిల్ల ఇప్పటికిప్పుడు ఎలా సెట్ చేయగలమే? నాకు అదే అనిపిస్తుంది. ఇక నేను చెప్పడం ఎందుకు, పని కానిచ్చేయండి. రేపు జ్యోతిని ఒక కస్టమర్ దగ్గర పంపించండి, దీన్ని తీసుకెళ్ళండి. అక్క అందుకే నువ్వు దానయ్యావు. ఎంత కుట్ర దాగుంది వీళ్ళు. వెంటనే ఈ విషయం అక్కకు చెప్పాలి. నా జీవితం నాశనం చేస్తారు, ఇప్పుడు నా కూతురు జీవితం కూడా. అక్క పాపని కొన్ని తప్పించేద్దాం అక్క. ఇప్పుడు అలాగే బయట కాపలా కుక్కలు ఉన్నారు కదా, ఎలా ఎలా ఇప్పుడు? బయట ఆడుకుంటుంది అక్క. బయట ఉందా? ఇప్పుడు అలాగే తప్పించడు. నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది వీళ్ళ దగ్గర. అక్క ఏదైతే దొరుకుతుంది, మన ప్రాణాల పైన పర్ల, పాపని కొన్ని తప్పించేద్దాం అక్క. సరే పదాదా వెళ్దాం. అక్క అక్క పాప. వైషు ఇట్రా ఇట్రా ఇట్రా, నువ్వు కూడా రావే. అక్క నేను నీతో వస్తే డౌట్ వస్తుంది, నువ్వు వెళ్ళక్క, నేను మేనేజ్ చేసుకుంటా. అక్క పాపతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో అక్క. వద్దురా, ఆ సాంబివి నెట్వర్క్ ఎంత నాకు బాగా తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళేసరి పట్టుకుంటుంది. నాకు తెలిసిన ఒక పెద్ద ఉన్నారు, ఆయనకి అప్పచెప్పి వచ్చేస్తానే నా పాపని. సరే అక్క, నేను మేనేజ్ చేసుకుంటా, నువ్వు వెళ్ళి త్వరగా. ఎవరమ్మా మీరు? నేను ఇంటికి పోయే టైం అయింది, దిగండి. ప్లీజ్ అన్న, నీ దండం పెడతాను, అర్జెంట్గా పదన్నా ప్లీజ్ అన్న. ఇక్కడి నుంచి పదన్నా అర్జెంట్గా ప్లీజ్ అన్న, నీ దండం పెడతానన్నా. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నేను అడ్రస్ చెప్తాను పదన్నా. అన్నా కొంచెం త్వరగా పోనీ అన్నా. సరేరా, త్వరగా వచ్చేయండి. ఏమే జ్యోతి పండుకుందా? పాప జ్యోతక్క పడుకున్నారక్క. అమ్మా ఎక్కడికి వెళ్తున్నామమ్మా? ఏం అడక్కురా ఒకసారి. సార్ ఎవరమ్మా మీరు? నేను సార్, 12 నెలల క్రితం మా అమ్మ సీతమ్మ మీ దగ్గర పనిచేసింది కదా సార్, వాళ్ళ కూతురు సార్. ఓ మా సీతమ్మ కూతురువా? ఎంత పెద్దదాని అయిపోయావమ్మా నువ్వు. అరే బయట నిలబెట్టి మాట్లాడుతున్నానే, లోపలికి రామా మాట్లాడదాము. వద్దు సార్, నాకు అంత టైం లేదు. ఏమైందమ్మా? సార్
నాకు మీ దగ్గర నుంచి ఒక హెల్ప్ కావాలి సార్. ఏమ్మా డబ్బులేమన్నా కావాలనా? డబ్బులే వద్దు సార్. మరి ఇది నా కూతురు సార్, బాగా చదువుతుంది. ఎక్కడైనా దూరంగా ఉన్న స్కూల్లో చేర్పించిన పాపం బాగా చదివించండి సార్. ఎంత డబ్బైనా పర్లేదు సార్, నేను ఇస్తాను సార్. ఎందుకమ్మా ఇక్కడే మంచి మంచి స్కూల్స్ ఉన్నాయిగా, అంత దూరం ఎందుకు? ఇక్కడ నేను చేస్తున్న పని నాతో అంత అయిపోవాలి సార్. ఆ క్రూర మొగాల మధ్య నా కూతురు బలవకూడదు సార్. ఏంటమ్మా ఆ పని? ఏదైనా ప్రాబ్లమా? ఏదైనా ఉంటే చెప్పమ్మా, నేను చూసుకుంటాను. వద్దు సార్, ఇప్పుడు చెప్పేంత టైం లేదు. మీకు నాకు తప్ప నా కూతురు ఎక్కడుంది ఎవరికి తెలియకూడదు సార్. ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోయి చదివించండి. చాలా బాగుందమ్మా, నీ కూతురు భవిష్యత్తు కోసం నువ్వు పడుతున్న ఆరాటము నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు కోరుకున్నట్లే నీ కూతుర్ని దూరంగా మంచి స్కూల్లో చేర్పిస్తా. ఇట్రామ్మా వెళ్దాం. నేను రాను, అమ్మతోనే ఉంటాను. వెళ్ళమ్మా, నువ్వు నా దగ్గర ఉండకూడదు. నువ్వు బాగా చదువుకుని కలెక్టర్ అయితే అప్పుడు నేను నీతోనే ఉంటాను. అమ్మా నేను వెళ్ళనమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. జాగ్రత్త అమ్మా. అమ్మా అమ్మా నన్ను పంపించొద్దమ్మా, నీతోనే ఉంటానమ్మా. సార్ ఒక్క నిమిషం, మీకు ప్రతి నెల డబ్బులు పంపిస్తాను సార్. నా కూతురు బాగా చదివించండి. సరే అమ్మా, నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు. రామ్మా వెళ్దాము.